యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధరే తెలియజే పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం. మమ్మల్ని రూమ్లో నుంచి, రహస్య పరికరాల నుంచి చూస్తున్న తీరు నుంచి మమ్మల్ని చూసే కోణంలో మార్పు చేసుకోండి. నన్ను ఎలాగైనా ఇంకా పడగొట్టాలి, ఇంకా అలా నిర్లక్ష్యంగా వదిలేసేయాలి, నేనే ఇంకా సాధారణ వ్యక్తిగా బయటకు వస్తాను, లోపలికి వస్తానని చూడకండి. ఇంకా నేను ఎలా మెసేజ్ పెట్టానో దేశ అధ్యక్షుల దగ్గర నుంచి సాధారణ వ్యక్తి వరకు అలా పట్టుకుని పెంచుకుంటే మీకే ఉత్సాహం, ధైర్యం అన్నీ పెరుగుతాయి. మీ వల్లే పెరుగుతాయి, మీకే పెరుగుతాయి. ఇప్పుడు దాకా లోకం మీద బతకటం, ఇంకా లోకం కోసం కాదు, మీకోసం కాదు, మీ పిల్లల కోసం కాదు, కాలాతీతం కోసం బతకాలన్నమాట. కాలాతీతానికి ఒకసారి కనెక్ట్ అయిపోయి చూడండి, చక్కగా పాటల్లోకి వెళ్ళండి, అవన్నీ ట్రాన్స్లేట్ చేసుకోండి. అవంతా మీకు కాలాతీతం అంటే తల్లి, శాశ్వతమైన తల్లి తండ్రి గురువు. నేనే తల్లిని తండ్రిని అయిపోవాలి, భూమి మీద పేరు తెచ్చుకోవాలి, ధనవంతుడిని అవ్వాలి, పేరు గాంచాలి, ఇక్కడ ఏమి ఇంకా అలా ఏం లేదు. నేనే తాతని అనిపించుకోవాలి, నేనే మనవడిని అనిపించుకోవాలి. ఎలా మా తాతని నన్ను విడదీసేశారు, ఇంకెవరు మీకు ఏ బంధాలు వద్దిక. నా మాట వినండి. మా అమ్మ మాకు ఎలా అన్యాయం చేశారో నన్ను, నా మనసుని కలపండి. అలాగే నా సరదా హుషారు కూడా భగవంతుడు ఎలాగ ఇచ్చేసి సర్వం నేనే ఎందుకు పెంచాడు, సరదాగా నేను కోరుకున్న తీరుని ఎందుకు అలా మాల్చాడు, మాట కోసం, సరదా కోసం. మీరు ఎలాగైనా మేమే బతికేయాలని విపరీతాలు మీడియాలు అడ్డం పెట్టుకుని. ఇప్పుడు కూడా నా రూమ్లో నేను ఎలా పడుకున్నానో చూస్తున్న కెమెరాలను కూడా నుంచి మొదలుపెట్టండి. అనధికార కెమెరాలు అనధికార ద్వారా ఆపేసేయండి. ఎలాగైనా ఇరికించేసేయటం, మోసాలు చేసేయటం అవి ఎవరైనా చేస్తారు కదా. అలాగ 10 ఒకటి అయిపోతే ఇంకా మిగతా 90 మందిని వేధించుకు తింటే బతకాలి సరిపోద్ది. అలాగా మొత్తం పెరిగిపోయింది చూడండి. మరి మీరు ఏదో చేసేయటం వల్ల నేనేదో చేసేస్తాను, ఎవరు ఏమీ చేయలేము. అలాగా ఆల్రెడీ చెప్పిన, వినవలసిన, తెలుసుకోవాల్సిన అలా మారిపోవాలి మొత్తం వాతావరణం అంతా. ఇంకా గుళ్ళ దగ్గర విగ్రహాలు పగలగొట్టాడు, వాళ్ళు పగలు కొట్టారు, వీళ్ళ పగలు కొట్టారు, అందుకు ఎవరినో చంపారు, వీళ్ళు చూడటానికి వేస్తున్నారు. ఇప్పుడు అప్పటికప్పుడు భౌతికంగా హడావుడి మానేసేయండి. ఇంకా నారా లోకేష్కి అందరికీ చెప్పండి, తండ్రి తర్వాత కొడుకున్నాడు అన్నట్టు పార్టీలు నడపకండి. ఇంకా ఏ పార్టీ చెల్లదు, ఇక రాజకీయాలు చెల్లదు, మీ మాటే చెల్లదు. నేను మనిషిని అనే ఉనికి చెల్లదు. నేను చంద్రశేఖరరావుని అంటే మరణిస్తున్నావు, నేను జగన్మోహన్ రెడ్డి అంటే మరణిస్తున్నారు. ఎవ్వరు లేరిక. ఎవరు ఏ మహా మేధావి సినిమా యాక్టర్లు కానీ మీరు ఎవరిని చూసుకున్నావో రెచ్చిపోతున్నారో. రాధాకృష్ణ కానీ ఛానల్ అన్నీ నేను పెట్టినవే, ముందే చెప్పినవే. అవి భూమి మీద సంభవించక ముందే చెప్పిన తీరుంది చూసారా, అందులోకి వెళ్ళిపోవాలి మీరు. ఉదాహరణకి ఇంకా ఏమేమి చెప్పానో డీటెయిల్స్, సునామీ గురించి, సముద్రాల గురించి ఎలా చెప్పానో అవన్నీ సాక్షుల నుంచి రికార్డ్ చేసుకోండి. ఇక ఆ పాటలు కృష్ణుడి మీద, రాముడి మీద, యేసుప్రభు మీద డప్పులు డోళ్ళు కూడా వాయించిన తీరులోకి వెళ్ళిపోవాలి. ముందే చెప్పిన యూనివర్సల్ సౌండ్ ట్రాక్ అది. మేము ఇంకా పోలీసులుగానే ఉంటాం, మీడియాలు అలాగే నడుపుతామంటే ఎవరిని కాపాడుకోవాలి. మిమ్మల్ని మీరు చంపేసుకుని సాటి మనుషులు దొంగోళ్ళని అలాగేలా పట్టుకోవడం కూడా తెలివేం కాదు. అది కెమెరాల ద్వారా మీరు ఏం కాపాడలేరు, మనిషిలేగా కాపాడలేరు. నన్ను ఎలా తమాషా చేసేస్తున్నారు, మీరు ఎలా తమాషా అయిపోతున్నారు. నన్ను కూడా కాపాడలేరు. కాపాడడం అంటే మనిషిని కాదు, నాలో ఉన్న రాముడిని, సీతని, శాశ్వతని అంతర్యామిని కాపాడుకోవాలి. అదే ధర్మం రక్షత. కాపాడుకోవడం అంటే నన్ను పట్టుకుని చెప్పుకోవడమే, నా మీద చెప్పుకొని వినడమే. కాబట్టి నాకు హెల్త్ ఎలా ఉంది అన్నీ నన్ను మనిషిగా చూడాలనుకుంటే, మీకు మనసు పెరగాలంటే అసలు రామకృష్ణ కానీ, సరోజిని కానీ, ఎవరెవరు రహస్యంగా చూస్తున్న నెట్వర్క్ అందరికీ చెప్తున్నాను. అక్కడ సూర్యకుమారి వరకు అందరికీ కూడా మధ్యలో రామకృష్ణ అందరూ ముందుకు వచ్చేలా చూసుకోండి, చెప్పుకోండి, వినండి. ప్రతి ఊళ్ళో కూడా చెప్పుకోకుండా వినకుండా బలపడలేరు. ఇలా నన్ను తక్కువగా చూశారు కాబట్టి తక్కువగా మలపవచ్చు, నేను మరణించినట్టు చూపించవచ్చు, అదే తప్పు, పొరపాటు. మామూలుగా చూశారు, నేను ఎంత బలంగా మెసేజ్ పెడుతున్నానో అంత బలంగా లేనని అనుకోవటం అన్నది మీరు వదిలిపెట్టేసేయటం వల్ల. బలంగా అన్నది మీరు చూడాలి. పూజ చేస్తేనే దేవుడు, యజ్ఞం చేస్తే దేవుడు, తపస్సు చేస్తేనే దేవుడు, ఏదైనా చదువుకుంటేనే జ్ఞానం. అలాగే నన్ను పెంచుకుంటే నేను కనపడతాను. నేను మాత్రమే అధిష్ఠించగల, ఎందుకంటున్నాను నేను అనే అహంకారం పోతుంది. నన్ను దేహంగా చూడరు. మీరు దేహం కాదనుకోవడం చిన్న విషయం కాదు. ఇది తపస్సు చేసినా రాదు. ఈ క్షణం ఆలస్యం చేసుకోకండి, ఒక ఈమెయిల్ పంపండి చాలు. నేనేంటో చూడకండి. ఇంకా నేను ఇలా కనపడతానని కూడా ఆశపడకండి. తప్పకుండా కనపడతాను మీరు ఫోటో పెట్టేసుకుంటే, లేదా కనపడడానికి ప్రయత్నం చేస్తాను. నాకు అవరోధం ఏం లేదు. నేను కావాలని నేనే చచ్చిపోదాం అనుకుంటున్నాను అనుకుంటే తెలివి తక్కువ, తప్పది. ఎవరినో చచ్చిపోదాం అనుకుంటున్నాడు, వాడే బతికేద్దాం అనుకుంటున్నాడు, వాడే చచ్చిపోదాం అనుకుంటున్నాడు, పొరపాటు అది. మీరు కెమెరాల్లో ఎలాగైనా చూడటం వల్ల అలా అనుకుంటున్నారు. ఎలాగైనా సాధారణ వ్యక్తిగా చూడటం వల్ల, ఇంక నేను చెప్పినట్టు చెప్పుకోకుండా వినకుండా ప్రవర్తించడం వల్ల, ఎలాగైనా హడావుడే కంటిన్యూ చేయడం వల్ల మీరు అలా అనుకుంటున్నారు. అప్పటికప్పుడు పోటీలు పడిపోతున్నారు ప్రతిసారి కూడా. హాస్టల్ రామకృష్ణ కానీ, మీడియాలు కానీ, వెనకాల ఎవరెవరు ఉన్నారో, పోలీస్ వ్యవస్థ
కానీ వాళ్ళు ఎవరో పెద్దోళ్ళు లేరు, ఎవరో చిన్నోళ్ళు ఎవరు లేరు. మాట్లాడితే మా వాళ్ళు, మీ వాళ్ళు, మా ఆడవాళ్ళు, మీ ఆడవాళ్ళు ఎవరూ లేరు. మణిబాబు కుటుంబం అందరిని గౌరవించండి. మీరు ఎలాగ అభివృద్ధి ఏదో చేశారు, ఎవరినో అవమానించేశారు అనుకుంటారు. మీరు అభివృద్ధి చేయట్లేదు, అవమానించట్లేదు. అసలు మీరు బతకట్లేదు, చచ్చిపోతున్నారు మీరే ఫిజికల్గా ఆధారపడటం వల్ల. అంచేత ఒకళ్ళని ఎలాగ ఏదో ఫిజికల్గా ఏదో చేసాం అనే కాంక్ష, వికృత నవ్వులు, వికృతాలు ఆపుకోండి. వాళ్ళని గౌరవించండి. మీరు ఏం చేస్తే, ఏ మోసం చేసినా అది ఎలా గౌరవిస్తారో అందరినీ ఫిజికల్గా, ఇంకా భౌతికం లేదని అందరికీ చెప్పి అందరినీ మైండ్తో కనెక్ట్ చేసుకోవడమే మీకు లాభం. అదే గౌరవం. ఇంకా అక్కడికి ఆపేయటం. గౌరవం అంటే ఏంటి? మీరు ఇంకా మోసం చేయకుండా ఉండడం అంతే. అంతేకాని దండాలు పెట్టడం అని కాదు. మీకు నిజమేనండి అని చెప్పి అక్కడి నుంచి సూర్యకుమార్ దగ్గర నుంచి ఎవరెవరిని మోసాలు చేశారో అందరిని, చచ్చిపోయిన వాళ్ళు, చంపేసిన వాళ్ళు బయటకు తీసుకురాలేరు. ఉన్నవాళ్ళైనా ముందుకు తీసుకురండి. మీరే చంపేశారా, చచ్చిపోయారా? మాయ పెంచేవడం వల్ల మాయ కబలింపులోకి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. మీరు కూడా మాయాధుల్లోకి వెళ్ళిపోతున్నారు, రెచ్చిపోయి రెచ్చగొట్టేసుకోవడం వల్ల. గుడి గొడవలు, మత గొడవలు, కుల గొడవలు, ఎలా ఏది చూపించినా ఒకటే. కోవిడ్ అడ్డం పెట్టుకుని ఏదో రకంగా పోటీ చేసేస్తాం, పోరాటాలు పడిపోతాం అని మీడియాలు కూడా నడపడానికి లేదు. ఇంకా నా మీద చెప్పుకోవాలి, ఆ పాటల్లోకి వెళ్ళాలి, మాటల్లోకి వెళ్ళాలి. నన్ను కూడా తేజోమూర్తిగా చూడగలుగుతారు. ఇంకో గంటకు నేను ఒక ఈమెయిల్ పంపంగానే అది పట్టుకుని బయటకు వస్తాను. నేను అలా ముందుకెళ్ళిపోదాం. ఇంకా అలా 5,000 పేజీలకి నేను ఢిల్లీలో కొలువు తీర్చగలుగుతారు. ధర్మం రక్షత రక్షత సత్యమేవ జయితే.